హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు బెండకాయలతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఎలా చేశానో వీడియో చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడైతే నేను ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను. దీనిలో పులుసు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల పులుసు కానీ ఇలా పచ్చి రొయ్యలతో కానీ టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఇలా మట్టి పాత్ర అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని చెప్పి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. ఆయిల్ వేడవగానే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. నేనైతే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గిద్దాము. ఇలా 5 నిమిషాల తర్వాత వాటర్ అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. కారం సరిపడా నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీకు ఒకవేళ కారం తక్కువ కావాలి అనుకుంటే ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు. మాది కొంచెం కారం తక్కువగా ఉంటుంది, అందుకని చెప్పి నేను 2 స్పూన్ల వరకు కారం అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం మూత అయితే పెట్టేద్దాము. ఈ ఆవిరికి కొంచెం బాగా మగ్గిద్ది. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు అయితే పోసేసుకుందాము. నేనైతే చింతపండు ముందే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం పులుసు పోసుకుందాం. పులుసు ఇలా ముక్కలు మునిగే వరకు పులుసు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాము. ఒక్క 3 నిమిషాలు కొంచెం ఉడికాక ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకొని కలుపుకోకుండా మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు పులుసు అయితే ఉడికించుకుందాం. ఇలా 5 నిమిషాల తర్వాత కొద్దిగా మనము ఒక స్పూను గరం మసాలా పౌడరు అలాగే ఒక స్పూను జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసుకుందాము.
ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాము. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. నాకైతే తినేటప్పుడు ఏమనిపించిందంటే రొయ్యలు ఇంకొంచెం పెద్దవి అయితే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అవి చిట్టి రొయ్యలు నాకు నమిలేటప్పుడు సరిగ్గా తెలియట్లేదు. ఇంకొంచెం పెద్ద రొయ్యలు అయితే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే మా చిన్న పాపకి మా వారికి అయితే టేస్ట్ అయితే చూపిస్తాను. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. అందుకని చెప్పి ఇంకా వీళ్ళిద్దరికే ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్నంలో సిరి ముచ్చట్లకి. బాయ్.